ఓం శాంతి. ఏప్రిల్ 23వ తారీఖు 2024 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, తండ్రి ఏ శిక్షణలనైతే ఇస్తారో వాటిని అమలులోకి తీసుకురండి. మీరు ప్రతిజ్ఞ చేసిన తర్వాత మీ మాట తప్పకూడదు. ఆజ్ఞ ఉల్లంఘన చేయకూడదు. ప్రశ్న: మీ చదువు యొక్క సారమేమిటి? మీరు ఏ అభ్యాసాన్ని తప్పకుండా చేయాలి? జవాబు: వానప్రస్థములోకి వెళ్ళడమే మీ చదువు. ఈ చదువు యొక్క సారము వాణి నుండి అతీతంగా వెళ్ళడము. తండ్రే అందరినీ తిరిగి తీసుకువెళ్తారు. పిల్లలైన మీరు ఇంటికి వెళ్ళే కన్నా ముందు సతోప్రధానంగా అవ్వాలి. దీని కొరకు ఏకాంతంలోకి వెళ్ళి దేహీ అభిమానులుగా ఉండే అభ్యాసము చేయండి. అశరీరీలుగా అయ్యే అభ్యాసమే ఆత్మను సతోప్రధానంగా చేస్తుంది. ఓం శాంతి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాను స్మృతి చేసినట్లయితే మీరు తమోప్రధానము నుండి సతోప్రధానంగా అయిపోతారు మరియు అటువంటి విశ్వానికి యజమానులుగా అవుతారు. కల్పకల్పము మీరు ఈ విధంగానే తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవుతారు. మళ్ళీ 84 జన్మలలో తమోప్రధానంగా అవుతారు. అప్పుడు తండ్రి శిక్షణనిస్తారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. భక్తి మార్గములో కూడా మీరు స్మృతి చేసేవారు. కానీ ఆ సమయంలో మందబుద్ధి యొక్క జ్ఞానమే ఉండేది. ఇప్పుడు సూక్ష్మబుద్ధి యొక్క జ్ఞానం ఉంది. ప్రాక్టికల్గా తండ్రిని స్మృతి చేయాలి. ఆత్మ కూడా నక్షత్రము వంటిదే. అలాగే తండ్రి కూడా నక్షత్రము వంటి వారేనని కూడా అర్థం చేయించాలి. కేవలం వారు పునర్జన్మలను తీసుకోరు, మీరు తీసుకుంటారు. అందుకే మీరు తమోప్రధానంగా అవ్వవలసి వస్తుంది. మళ్ళీ సతోప్రధానంగా అయ్యేందుకు కష్టపడవలసి ఉంటుంది. మాయ గడియ గడియ మరపింపజేస్తూ ఉంటుంది. ఇప్పుడు పొరపాట్లు లేనివారిగా తయారవ్వాలి. పొరపాట్లు చేయకూడదు. ఒకవేళ పొరపాట్లు చేస్తూ ఉన్నట్లయితే మీరింకా తమోప్రధానంగా అయిపోతారు. మీకు డైరెక్షన్ లభిస్తుంది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. బ్యాటరీని ఛార్జ్ చేసుకోండి. అప్పుడు మీరు సతోప్రధానంగా విశ్వానికి యజమానులుగా అవుతారు. టీచర్ అయితే అందరినీ చదివిస్తారు. విద్యార్థులు నెంబర్ వారుగా పాస్ అవుతారు. మళ్ళీ సంపాదనను కూడా నెంబరు వారుగా చేసుకుంటారు. మీరు కూడా నెంబరు వారుగా పాస్ అవుతారు. మళ్ళీ నెంబరు వారుగా పదవిని పొందుతారు. విశ్వాధిపతులెక్కడా? ప్రజలు దాసదాసీలెక్కడా? ఏ విద్యార్థులైతే మంచిగా సుపుత్రులుగా, ఆజ్ఞాకారులుగా, విశ్వాసపాత్రులుగా ఉంటారో వారు తప్పకుండా టీచరు మతముపై నడుస్తారు. రిజిస్టర్ ఎంతగా బాగుంటుందో అంతగా మార్కులు ఎక్కువ లభిస్తాయి. అందుకే తండ్రి కూడా పిల్లలకు పదే పదే అర్థం చేయిస్తూ ఉంటారు, పొరపాట్లు చేయకండి అని. కల్పపూర్వము కూడా ఫెయిల్ అయి ఉంటామని భావించకండి. మేము సేవ చేయకపోతే
తప్పకుండా ఫెయిల్ అవుతామని చాలామంది మనసులలో వస్తూ ఉండవచ్చు. తండ్రి అయితే అప్రమత్తం చేస్తూ ఉంటారు. మీరు సత్యయుగి సతోప్రధానుల నుండి కలియుగి తమోప్రధానులుగా అయ్యారు. మళ్ళీ ప్రపంచ చరిత్ర భూగోళము రిపీట్ అవుతాయి. సతోప్రధానంగా అయ్యేందుకు తండ్రి చాలా సహజమైన మార్గాన్ని తెలియజేస్తారు. నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి. మీరు పైకెక్కుతూ ఎక్కుతూ సతోప్రధానంగా అయిపోతారు. ఎక్కడం మెల్లమెల్లగా పైకెక్కుతారు. అందుకే మర్చిపోకండి. కానీ మాయ మరపింపజేస్తుంది. ఆజ్ఞను ఉల్లంఘించేవారిగా చేసేస్తుంది. తండ్రి ఏ డైరెక్షన్ అయితే ఇస్తారో దానిని అంగీకరిస్తారు, ప్రతిజ్ఞ చేస్తారు, కానీ దానిపై నడవరు. అప్పుడు తండ్రి వారిని ఆజ్ఞను ఉల్లంఘించి తమ మాటను తప్పేవారని అంటారు. తండ్రితో ప్రతిజ్ఞను చేసిన తర్వాత దానిని అమలు చేయవలసి ఉంటుంది. అనంతమైన తండ్రి ఏ శిక్షణలనైతే ఇస్తారో అటువంటి శిక్షణలను ఇంకెవ్వరూ ఇవ్వలేరు. మార్పు కూడా తప్పకుండా తీసుకురావలసి ఉంటుంది. చిత్రాలు ఎంత బాగున్నాయి! బ్రహ్మవంశీయులుగా ఉన్నారు, మళ్ళీ విష్ణువంశీయులుగా అవుతారు. ఇది కొత్త ఈశ్వరీయ భాష. దీనిని కూడా అర్థం చేసుకోవలసి ఉంటుంది. ఈ ఆత్మిక జ్ఞానాన్ని ఇంకెవ్వరూ ఇవ్వరు. కొన్ని సంస్థలు వెలువడ్డాయి. అవి ఆత్మిక సంస్థ అని పేరు పెట్టుకున్నాయి. కానీ మీది తప్ప ఇంకెవ్వరిది ఆత్మిక సంస్థ అవ్వదు. ఇమిటేషన్ ఎంతగానో జరుగుతుంది. ఇది కొత్త విషయము. మీరు చాలా కొద్ది మందే ఉన్నారు. ఇంకెవ్వరూ ఈ విషయాలను అర్థం చేసుకోలేరు. మొత్తం వృక్షమంతా ఇప్పుడు ఉంది. కేవలం కాండం మాత్రం లేదు. మళ్ళీ ఆ కాండం వచ్చేస్తుంది. అప్పుడు మిగిలిన శాఖోపశాఖలు ఉండవు. అవన్నీ అంతమైపోతాయి. అనంతమైన తండ్రే అనంతమైన విషయాలను అర్థం చేయిస్తారు. ఇప్పుడు మొత్తం ప్రపంచమంతటిపైన రావణ రాజ్యం ఉంది. ఇది ఒక లంక. ఆ లంక అయితే సముద్రానికి అవతల ఉంది. ఈ అనంతమైన ప్రపంచం కూడా సముద్రముపై ఉంది. నలువైపులా నీరే ఉంది. అవేమో హద్దులోని విషయాలు. తండ్రి అనంతమైన విషయాలను అర్థం చేయిస్తారు. ఒక్క తండ్రే అర్థం చేయిస్తారు. ఇది చదువు. ఎప్పటి వరకైతే ఉద్యోగం లభించదో, చదువు యొక్క రిజల్ట్ వెలువడదో అప్పటి వరకు చదువులోనే నిమగ్నమై ఉంటారు. అందులోనే బుద్ధి నడుస్తుంది. విద్యార్థుల పని చదువుపై అటెన్షన్ పెట్టడం. లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ, తిరుగుతూ స్మృతి చెయ్యాలి. విద్యార్థుల బుద్ధిలో ఈ చదువు ఉంటుంది. పరీక్ష రోజులలో ఫెయిల్ అయిపోకూడదని ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. విశేషంగా ఉదయాన్నే తోటలలోకి వెళ్ళి చదువుకుంటారు. ఎందుకంటే ఇంట్లోని గోల వైబ్రేషన్లు అశుద్ధంగా ఉంటాయి. తండ్రి అర్థం చేయించారు, దేహీ అభిమానులుగా అయ్యే అభ్యాసము చేయండి. అప్పుడిక మర్చిపోరు. ఏకాంతము ఉండే స్థానాలైతే ఎన్నో ఉన్నాయి. ప్రారంభంలో క్లాస్ పూర్తి చేసుకొని
మీరందరూ పర్వతాలపైకి వెళ్ళిపోయేవారు. ఇప్పుడు రోజురోజుకు జ్ఞానము ఇంకా లోతైనదిగా అవుతూ ఉంటుంది. విద్యార్థులకు లక్ష్యము, ఉద్దేశము గుర్తుంటుంది. ఇది వానప్రస్థావస్థలోకి వెళ్లేందుకు చదివే చదువు. దీనిని ఒక్కరు తప్ప ఇంకెవ్వరూ చదివించలేరు. సాధు సన్యాసులు మొదలైన వారంతా కేవలం భక్తినే నేర్పిస్తారు. వాణి నుండి అతీతంగా వెళ్ళే దారిని ఒక్క తండ్రే తెలియజేస్తారు. ఒక్క తండ్రే అందరినీ తిరిగి తీసుకువెళ్తారు. ఇప్పుడిది మీ అనంతమైన వానప్రస్థావస్థ. దీని గురించి ఇంకెవ్వరికీ తెలీదు. తండ్రి అంటారు, పిల్లలు, మీరందరూ వానప్రస్థులు. ఇది మొత్తం ప్రపంచమంతటి వానప్రస్థావస్థ. ఎవరైనా చదివినా చదవకపోయినా అందరూ తిరిగి వెళ్ళవలసిందే. ఏ ఆత్మలైతే మూలవతనములోకి వెళ్తారో వారు తమ తమ సెక్షన్లలోకి వెళ్ళిపోతారు. ఆత్మల వృక్షము కూడా అద్భుతంగా తయారు చేయబడి ఉంది. ఈ డ్రామా చక్రమంతా పూర్తిగా యాక్యురేట్గా ఉంది. ఇందులో కొద్దిగా కూడా తేడా లేదు. లివర్ గడియారము మరియు సిలిండర్ గడియారము ఉంటాయి కదా. అందులో లివర్ గడియారము పూర్తిగా యాక్యురేట్గా ఉంటుంది. ఇందులో కూడా కొందరి బుద్ధి యోగము లివర్ గడియారములా ఉంటుంది. కొందరిది సిలిండర్ గడియారములా ఉంటుంది. కొందరిదైతే ఏమాత్రమూ జోడింపబడదు. అంటే గడియారము అసలు నడవడం లేదన్నట్లుగా ఉంటుంది. మీరు పూర్తిగా లివర్ గడియారము వలె తయారవ్వాలి. అప్పుడు రాజ్యములోకి వెళ్తారు. సిలిండర్ గడియారము వంటి వారు ప్రజలలోకి వెళ్తారు. పురుషార్థము లివర్ గడియారములా తయారయ్యేందుకు చెయ్యాలి. రాజ్య పదవిని తీసుకునే వారి గురించే కోట్లాది మందిలో ఏ ఒక్కరో అని అనడం జరుగుతుంది. వారే విజయమాలలో స్మరింపబడతారు. ఇందులో తప్పకుండా శ్రమించాలని పిల్లలు భావిస్తారు. బాబా ఘడియ మర్చిపోతున్నామని అంటారు. తండ్రి అర్థం చేయిస్తారు, పిల్లలు ఎంతగా పహిల్వాన్లుగా అవుతారో అంతగా మాయ కూడా శక్తివంతముగా పోరాడుతుంది. మల్ల యుద్ధము ఉంటుంది కదా, అందులో చాలా జాగ్రత్తగా ఉంటారు. పహిల్వాన్ల గురించి పహిల్వాన్లకు తెలుసు. ఇక్కడ కూడా అలాగే మహావీరులైన పిల్లలు కూడా ఉన్నారు. అందులో కూడా నెంబరు వారుగా ఉన్నారు. మంచి మంచి మహారథులను కూడా మాయ బాగా తుఫానులలోకి తీసుకువస్తుంది. బాబా అర్థం చేయించారు, మాయ ఎంతగా హైరానా పరిచినా తుఫానులలోకి తీసుకొచ్చినా మీరు జాగ్రత్తగా ఉండండి. ఏ విషయంలోనూ ఓడిపోకూడదు. మనసులో తుఫానులు వచ్చినా కానీ కర్మేంద్రియాలతో చేయకూడదు. తుఫాన్లు పడేసేందుకే వస్తాయి. మాయాయుద్ధం జరగకపోతే పహిల్వాన్లని ఎలా అంటారు? మాయా తుఫాన్లను లెక్క చేయకూడదు. కానీ నడుస్తూ నడుస్తూ కర్మేంద్రియాలకు వశమై ఒక్కసారిగా పడిపోతారు. కర్మేంద్రియాలతో వికర్మలు చేయకూడదని తండ్రైతే రోజూ అర్థం చేయిస్తారు. నియమ విరుద్ధమైన పనులను చేయడం మానకపోతే పైసాకు కొరగాని పదవిని పొందుతారు. మేము ఫెయిల్ అయిపోతామని
స్వయం కూడా లోపల భావిస్తారు. వెళ్ళడమైతే అందరూ వెళ్ళాలి. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే ఆ స్మృతి కూడా వినాశనాన్ని పొందదు. కొద్దిగా స్మృతి చేసిన స్వర్గములోకి వస్తారు. కొద్దిగా స్మృతి చేయడం ద్వారా లేక ఎక్కువగా స్మృతి చేయడం ద్వారా ఏ ఏ పదవులు లభిస్తాయనేది కూడా మీరు అర్థం చేసుకోగలరు. ఎవ్వరూ దాగి ఉండలేరు. ఎవరు ఏమేమి అవుతారనేది స్వయం కూడా అర్థం చేసుకోగలరు. ఒకవేళ ఇప్పుడు నా గుండె ఆగిపోతే నేను ఏ పదవిని పొందుతాను? బాబాను అడగవచ్చు కూడా. మున్ముందు తమకు తామే అర్థం చేసుకుంటూ ఉంటారు. వినాశనం ఎదురుగా నిలబడి ఉంది. తుఫాన్లు, వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలు చెప్పి రావు. రావణుడైతే కూర్చొనే ఉన్నాడు. ఇది చాలా పెద్ద పరీక్ష. ఎవరైతే పాస్ అవుతారో వారు ఉన్నత పదవిని పొందుతారు. రాజులు తప్పకుండా వివేకవంతులే కావాలి. వారు ప్రజలను సంభాళించగలగాలి. ఐసిఎస్ పరీక్షలో కొద్దిమందే పాస్ అవుతారు. తండ్రి మిమ్మల్ని చదివించి స్వర్గాధిపతులుగా సతోప్రధానులుగా తయారు చేస్తారు. సతోప్రధానుల నుండి మళ్ళీ తమోప్రధానులుగా అయ్యామని మీకు తెలుసు. ఇప్పుడు తండ్రి స్మృతి ద్వారా సతోప్రధానులుగా అవ్వాలి. పతిత పావనుడైన తండ్రిని స్మృతి చెయ్యాలి. తండ్రి మన్మనాభవ అని అంటారు. ఇది ఆ గీతా అధ్యాయమే. ద్వికిరీటధారులుగా అయ్యేందుకే గీత ఉంది. అలా తయారు చేసేదైతే తండ్రే కదా. మీ బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉంది. మంచి వివేకవంతులెవరైతే ఉంటారో వారి వద్ద ధారణ కూడా బాగా జరుగుతుంది. అచ్చా, मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते. रात्रि क्लासु 5/1/1969. పిల్లలు ఇక్కడ క్లాస్లో కూర్చున్నారు మరియు వారికి తమ టీచర్ ఎవరో తెలుసు. ఇప్పుడు తమ టీచర్ ఎవరన్నది విద్యార్థులకు అన్ని వేళలా గుర్తుంటుంది. కానీ ఇక్కడ మర్చిపోతారు. పిల్లలు నన్ను గడియ గడియ మర్చిపోతారని ఇక్కడి టీచరుకు తెలుసు. ఇటువంటి ఆత్మిక తండ్రి అయితే ఎప్పుడూ లభించలేదు. వారు సంగమయుగములోనే లభిస్తారు. సత్యయుగము మరియు కలియుగములోనైతే దైహికమైన తండ్రి లభిస్తారు. పిల్లలకు ఇది సంగమయుగమని, ఇందులో పిల్లలైన మేము ఈ విధంగా పురుషోత్తములుగా అవ్వనున్నామని పిల్లలకు పక్కా అయిపోవాలని తండ్రి స్మృతిని ఇప్పిస్తారు. తండ్రిని స్మృతి చేయడం ద్వారా ముగ్గురు గుర్తుకు రావాలి. టీచర్ను స్మృతి చేసినా ముగ్గురు గుర్తుకు రావాలి. అలాగే గురువును స్మృతి చేసినా ముగ్గురు గుర్తుకు రావాలి. ఇది తప్పకుండా స్మృతి చేయవలసి ఉంటుంది. ముఖ్యమైన విషయము పవిత్రంగా అవ్వడము. పవిత్రులను సతోప్రధానులని అనడం జరుగుతుంది. వారు సత్యయుగములోనే ఉంటారు. ఇప్పుడు చక్రము చుట్టి వచ్చారు.
ఇప్పుడిది సంగమయుగము. కల్పకల్పము తండ్రి కూడా వస్తారు మరియు చదివిస్తారు. మీరు తండ్రి వద్ద ఉంటారు కదా. వీరు సత్యమైన సద్గురువని కూడా మీకు తెలుసు. మరియు తప్పకుండా వీరు ముక్తి జీవన్ముక్తుల ధామాల దారిని చూపిస్తారు. డ్రామా ప్లాన్ అనుసారంగా మనం పురుషార్థము చేసి తండ్రిని ఫాలో చేస్తాము. ఇక్కడ శిక్షణను పొంది ఫాలో చేస్తాము. ఏ విధంగా వీరు నేర్చుకుంటారో అలాగే పిల్లలైన మీరు కూడా పురుషార్థము చేస్తారు. దేవతలుగా అవ్వాలంటే శుద్ధ కర్మలను చేయాలి. అశుద్ధత ఏమీ ఉండకూడదు. మరియు విశేషమైన విషయమేమిటంటే తండ్రిని స్మృతి చేయాలి. మేము తండ్రిని మర్చిపోతున్నాము, శిక్షణను కూడా మర్చిపోతున్నాము మరియు స్మృతి యాత్రను కూడా మర్చిపోతున్నామని అర్థం చేసుకుంటారు. తండ్రిని మర్చిపోవడం ద్వారా జ్ఞానాన్ని కూడా మర్చిపోతారు. నేను విద్యార్థిని అన్నది కూడా మర్చిపోతారు. మీకు ముగ్గురు గుర్తుకు రావాలి. తండ్రిని స్మృతి చేసినట్లయితే టీచరు సద్గురువు తప్పకుండా గుర్తుకు వస్తారు. శివబాబాను స్మృతి చేస్తారు. అలాగే దైవీ గుణాలు కూడా తప్పకుండా కావాలి. తండ్రి స్మృతిలోనే అద్భుతము ఉంది. ఈ అద్భుతాన్ని ఎంతగా తండ్రి పిల్లలకు నేర్పిస్తారో అంతగా ఇంకెవ్వరూ నేర్పించలేరు. తమో ప్రధానము నుండి మనము ఇదే జన్మలో సతో ప్రధానంగా అవుతాము. తమో ప్రధానంగా అవ్వడానికి పూర్తి కల్పము పడుతుంది. ఇప్పుడు ఈ ఒక్క జన్మలోనే సతో ప్రధానంగా అవ్వాలి. ఇందులో ఎవరు ఎంతగా కష్టపడితే అంత పొందుతారు. మొత్తం ప్రపంచమంతా అయితే కష్టపడదు కదా. ఇతర ధర్మాల వారు కష్టపడరు. పిల్లలైతే సాక్షాత్కారం చూశారు. ధర్మస్థాపకులు వస్తారు. ఫలానా ఫలానా వస్త్రాలలో పాత్రను అభినయిస్తారు. వారు కూడా తమో ప్రధానతలోకి వస్తారు. ఏ విధంగా మనం సతో ప్రధానులుగా అవుతామో అలా ఇతరులందరూ అవుతారని వివేకము కూడా చెప్తుంది. పవిత్రతా దానమును తండ్రి నుండి తీసుకుంటారు. మమ్మల్ని ఇక్కడి నుండి విముక్తులను చేసి ఇంటికి తీసుకువెళ్ళండి, మార్గదర్శకునిగా అవ్వండని అందరూ పిలుస్తారు. డ్రామా ప్లాన్ అనుసారంగా అందరూ ఇంటికి వెళ్ళవలసిందే. అనేకసార్లు ఇంటికి వెళ్తారు. కొందరైతే పూర్తిగా 5000 సంవత్సరాలు ఇంట్లో ఉండరు. కొందరైతే పూర్తి 5000 సంవత్సరాలు ఉంటారు. అంతిమంలో వస్తే 4999 సంవత్సరాలు శాంతిధామంలో ఉన్నారని అంటారు. మనమంటాము మేము 4999 సంవత్సరాలు ఈ సృష్టిలో ఉన్నాము అని. మేము 83, 84 జన్మలను తీసుకున్నామనైతే పిల్లలకు నిశ్చయముంది. ఎవరైతే చాలా చురుకైన వారిగా ఉంటారో వారు తప్పకుండా మొదటే వచ్చి ఉంటారు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ప్రియ స్మృతులు మరియు గుడ్ నైట్. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, సతోప్రధానంగా అయ్యేందుకు స్మృతి యాత్ర ద్వారా తమ బ్యాటరీని ఛార్జ్ చేసుకోవాలి. పొరపాట్లు లేని వారిగా అవ్వాలి. మీ రిజిస్టర్ను మంచిగా ఉంచుకోవాలి. ఎటువంటి పొరపాట్లను చెయ్యకూడదు. 2వ పాయింట్,
ఎటువంటి నియమ విరుద్ధమైన కర్మలను చేయకూడదు. మాయా తుఫాన్లను లెక్క చేయకుండా కర్మేంద్రియాజీతులుగా అవ్వాలి. లివర్ గడియారము వలె యాక్యురేట్ పురుషార్థము చెయ్యాలి. వరదానము: సేవ ద్వారా సంతోషము, శక్తి మరియు సర్వుల ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకునే పుణ్యాత్మ భవ. వివరణ: సేవకు ప్రత్యక్ష ఫలంగా సంతోషము మరియు శక్తి లభిస్తాయి. సేవ చేస్తూ ఆత్మలను తండ్రి వారసత్వానికి అధికారులుగా చేయడము ఇది పుణ్యకార్యము. ఎవరైతే పుణ్యము చేస్తారో వారికి ఆశీర్వాదాలు తప్పకుండా లభిస్తాయి. సర్వాత్మల హృదయాలలో సంతోషపు సంకల్పాలేవైతే ఉత్పన్నమవుతాయో ఆ శుభ సంకల్పాలు ఆశీర్వాదాలుగా అవుతాయి మరియు భవిష్యత్తు కోసం కూడా జమ అవుతుంది. అందుకే సదా స్వయాన్ని సేవాధారిగా భావిస్తూ సేవ యొక్క అవినాశీ ఫలమైన సంతోషాన్ని మరియు శక్తిని సదా తీసుకుంటూ ఉండండి. స్లోగన్: మనస వాచా యొక్క శక్తుల ద్వారా విఘ్నాల పరదాను తొలగించండి. అప్పుడు లోపల కళ్యాణం యొక్క దృశ్యం కనిపిస్తుంది. ఓం శాంతి.